ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ అనుమతి కోసం కేబినెట్లో సీఆర్డీఏ ప్రతిపాదన పెట్టింది. భూ సమీకరణ కింద కొన్ని గ్రామాల రైతులు భూములిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో భూసేకరణ కింద తీసుకోవాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. సీఆర్డీఏ ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ రాజధాని భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల భూములను భూ సేకరణ కింద తీసుకోవాలి అని చెప్పి ఏపీ సీఆర్డీఏ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఈ రోజు కేబినెట్ కు పంపింది. కేబినెట్ ఈ ప్రతిపాదనలు ఆమోదించిన వెంటనే భూ సేకరణ ప్రక్రియను గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రారంభించనున్నారు. రాజధాని భూ సమీకరణ కింద ఇప్పటికే 34,573 ఎకరాలను 29,450 మంది రైతులు ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు అప్పట్లో భూ సమీకరణ కింద తాము ఇచ్చేందుకు సిద్ధంగా లేవు అని తమ భూములు ఇవ్వలేదు. దీంతో అప్పట్లోనే ప్రభుత్వం భూసేకరణ కింద నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూసేకరణ నోటిఫికేషన్ గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈలోపు కొంతమంది రైతులు 2013 భూసేకరణ చట్టంలో నిబంధనలు పాటించలేదని హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్నారు. అయితే కొన్ని భూములను భూసేకరణ కింద నుంచి మినహాయిస్తూ భూసేకరణ నోటిఫికేషన్ ను వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారాయణతో సీఆర్డీఏ అధికారులు ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ రైతుల వద్దకు వెళ్లి మాట్లాడటంలో కొంతమంది రైతులు సుమారు 1,500 ఎకరాల వరకు కూడా భూ సమీకరణ కింద ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వాటన్నిటికీ సంబంధించి గతంలో విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకొని ఇప్పుడు కొత్తగా ఎవరైతే నేటి వరకు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదో అటువంటి రైతులందరి భూములను కూడా 2013 భూసేకరణ చట్టం కింద తీసుకోవాలి అని చెప్పి ఏపీ సీఆర్డీఏ ఇటీవల జరిగిన అథారిటీ సమావేశంలో నిర్ణయించింది. ఈ అథారిటీ సమావేశం నిర్ణయాన్ని కేబినెట్ అనుమతి కోసం ఈ రోజు కేబినెట్ ఎజెండాలో చేశారు. ఒక్కసారి కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్ ను రాజధానిలో ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ రైతుల భూములన్నింటినీ కూడా భూసేకరణ కింద నోటీస్ తీసుకునేందుకు 2013 భూసేకరణ చట్టం ద్వారా ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించనుంది. లక్ష్మీదుర్గ. ఓకే రామారావు, థ్యాంక్ యూ.